హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పులివెందుల థండర్స్. ఈరోజు తమ్మకాయలతో వేపుడు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని కొన్ని ఊర్లలో తమ్మకాయలు, చెమ్మకాయలు ఇలా పిలుస్తారు. కొంతమందికి తమ్మకాయలు అంటే ఏంటి కూడా తెలియదు ఫ్రెండ్స్. కానీ ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే నరాలు వీక్గా ఉండే వాళ్ళకు, చేతులు కాళ్ళు వణుకుతున్నా, మూతి వంకర్లు పోతున్నా వీటిలోకి అయితే చాలా మంచిది ఇవి తింటే. అలాగే ముఖం పైన కానీ ఎక్కడైనా కానీ మొటిమలు, మచ్చలు ఇలాంటివి ఉన్నా కూడా ఇవి చాలా పనిచేస్తుంది. ఆడవారిలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ తమ్మకాయలు తినడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే తమ్మకాయను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేత తమ్మకాయలనే మాత్రమే తీసుకోవాలి. ఇత్తనాలు ఉంటే అవి అంత బాగున్నవు, లేతగా ఉంటే చాలా బాగుంటాయి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా పొడవుగా ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా తమ్మకాయలన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తమ్మకాయలను కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. అలా అయినా వేపుకోవచ్చు, కానీ నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. కొన్ని నీళ్ళు, కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి ఉడికిందా లేదా అని. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా ఒకటి తీసుకొని చూస్తే తెలుస్తుంది సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు నీళ్ళన్నీ వడపోసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసే వీడియో మిస్ అయింది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా కొబ్బరి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. 5-6 రెబ్బలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీయకుండానే వేస్తే చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారైనా వేయించుకోవచ్చు, కానీ కొన్ని తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇలా 1 బై 1 వేసుకుంటూ వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయి. ఇలా వేగిన దినుసులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోనే పెద్ద సైజులో 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా పసుపు అంతా ఉల్లిపాయలు కలిసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఇలా కలిపేసి మూత పెట్టుకొని 1 నిమిషం బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ అంతా చక్కగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తమ్మకాయని వేసుకోవాలి. చూడండి, తమ్మకాయలన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా తమ్మకాయ వేసుకొని ఉల్లిపాయ, తమ్మకాయ అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం మగ్గనివ్వాలి. చూడండి, మూత తీస్తే చక్కగా అంతా కలిసిపోయింది, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కారం వేసుకోవాలి. నేనైతే మొత్తం వేసేస్తున్నాను. తమ్మకాయ సరిపడంతనే మనము ప్రిపేర్ చేసుకున్నాము, అందుకనే అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం అంతా తమ్మకాయకి బాగా పట్టే విధంగా ఒకసారి కలపండి. ఇలా కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా
మూత పెట్టుకొని ఒకసారి మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే కారం అంతా తమ్మకాయకి బాగా పడుతుంది. చూడండి, కారం అనేది తమ్మకాయకి చాలా బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనము ప్రిపేర్ చేసిన తమ్మకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ తమ్మకాయ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ, సంగటి కానీ, చపాతి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చపాతి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చపాతీలోకి తమ్మకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తమ్మకాయని మిస్ అవ్వకండి. మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరికీ పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.